నువ్వెవరిని పట్టించుకోక. నిన్ను చూసి కొత్తదనాన్ని చూస్తారు ప్రజలు. నీ మాట విని ప్రజలు ఆసక్తిగా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన లేకపోతే జరగదండి. ఆయన లేకుండా ఏం చేస్తావు నువ్వు? ఆయన లేకుండా మనం ఏం చేస్తాం? మన మన ఇంట్లో, మన ఒంట్లో, మన బ్రతుకులో, మన నడకలో, మన ఉద్యోగంలో, అన్ని చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉండాలి. మనతో ఉండేటట్టు మనం చూసుకో. ఆ అభిషేకం, ఆ ప్రసన్నత మన మీద ఉండాలంటే చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. మనం కూడా ఏం చేస్తూ ఉండాలంటే పరిశుద్ధ ఆత్మతో మాట్లాడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడితో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి. మనం పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడు నోట్లో అలాగ స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. ఆయన మార్గం, ఆయన మనకు రూట్ ఏర్పాటు చేస్తాడు తండ్రితో మాట్లాడడానికి. కాబట్టి ఆత్మలో మీరు ఎప్పుడు కదులుతూ ఉంటారో, ఆత్మలో ఎప్పుడైతే మీరు అలా అభిషేకించబడుతూ ఉంటారో, మీరు దేవునితో ఎప్పుడైతే అలా మాట్లాడుతూ ఉంటారో, అప్పుడు మీలో ఒక వింతైన కార్యాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఏవో తెలుసా? దర్శనాలు కనబడుతూ ఉంటాయి. దర్శనాలు కనబడుతూ ఉంటాయి. ప్రత్యక్షతలు అనుగ్రహించబడుతూ ఉంటాయి.